మొదటిది, మీరు చేయవలసింది దాటాలి. ఇశ్రాయేలు అందరూ చేయవలసింది దాటాలి. ఇంగ్లీష్లో అబ్స్టకల్ అంటారు దీన్ని. ఆబ్స్టకల్ అంటే ఒక అడ్డు. మనకున్నటువంటి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ఉన్నటువంటి అడ్లను మనము అధిగమించాలి. ప్రార్థన రావడానికి చాలా అడ్లు ఉంటాయి ఇంటి దగ్గర. ఉదాహరణకు చెప్తున్నాను, దేవుడి సన్నిధిలో మోకాళ్ళు ఉండడానికి అడ్లు ఉంటాయి. శరీరపరమైనవి, సమాజపరమైనవి, ఆత్మపరమైనవి, కుటుంబపరమైనవి ఎన్నో అడ్లు ఉంటాయి. ఒకసారి స్నేహితులు అడ్లు వస్తాయి, కొంతమంది కొన్నిసార్లు కుటుంబాల్లో అడ్డు వస్తూ ఉంటాయి. ఇవన్నిటిని మనం అధిగమించి ఆశీర్వాదాన్ని కైవసం చేసుకోవాలి. మీరు యోర్దాను నది దాటితే నేను మీకు ఏం చేస్తాను అనేది ఈ ఒక మొదటి వచనంలోనే ఉన్నాయి. 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి. మీరు దాటితే మీ మీదకి వచ్చే ఆశీర్వాదాలు 3 ఉన్నాయి. మొదటిది, యోర్దాను నీళ్లను నేను ఎండ చేస్తాను. మీరు యోర్దాను నదిలో కాళ్ళు పెట్టండి, నా మందసం పట్టుకోండి. మందసం అంటే ఆజ్ఞలు పెట్టే. హల్లెలూయా. ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్, దేవుని ఆజ్ఞలు పెట్టే మందసము. మందసము ఇశ్రాయేల్ దగ్గర ఉంది ఆ ప్రాంతంలో. ఇప్పుడు ఆ మందసాన్ని మోసుకుంటూ మీరు అవతల వైపుకి వెళ్ళాలి. యువతల నుండి అవతల వైపుకి, ఈ లోకము నుండి పరలోకానికి మనం వెళ్ళాలి. మధ్యలో మన మీద దేవుడు పెట్టిన భారం ఆజ్ఞలు పెట్టే. మనం లోక భారాన్ని మోసుకుంటూ, కుటుంబ భారాన్ని మోసుకుంటూ కుటుంబస్తుల కోసం త్యాగాలు చేస్తున్నాం, కానీ దేవుని మందసాన్ని భుజాల మీద పెట్టుకొని మోయలేకపోతున్నాము. మీరు మందసాన్ని భుజముల మీద పెట్టుకొని, లేదా మీరందరూ కలిపి మందసాన్ని జాగ్రత్తగా మీరు ఎత్తుకుని ఏం చేయాలంటే, మీరు ఆ యోర్దాన్లో కాలు పెడితే యోర్దాను నదిని నేను నీళ్లను ఎండ చేస్తాను. ఏదైనా చిన్న గుంటలో కానీ, చిన్న కుంటలో కానీ, కాలువలో కానీ, చెరువులో కానీ నీళ్లు తీయాలంటే ఈ రోజున మోటార్స్ కావాలి. మీకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి చెరువులో నీళ్లు బయటికి తీయాలంటే ఆ చేపల వారు ఏం చేస్తారంటే, లేదా మున్సిపాలిటీ వారు ఏం చేస్తారంటే, ఓ పెద్ద మోటార్ 2-3 పెడతారు. ఇంత చాలా పెద్ద మోటార్ అనమాట అది. అది రోజంతా తోడుతానే ఉంటుంది. ఒక్కొక్కసారి 2 సార్లు కూడా తోడుతుంది. ఒక చిన్న గుంటలో ఉన్నటువంటి నీళ్లు తోడడానికి అంతసేపు పడితే నదిలో ఉన్న నీళ్లు పాయలుగా అయిపోవడం ఎంత కష్టం మీరు ఆలోచించండి. అవును, ఈ లోకంలో మన ముందు ఉన్నటువంటి ఏ సమస్యనైనా దేవుడు విడగొట్టేస్తాడు. మనము నమ్మిక ఉంచాలి. మన సమస్య ఎంత పెద్దదైనా అది మన దృష్టికి చాలా పెద్దగా ఉంటుంది. విషయం ఏంటంటే అమ్మా, మన దృష్టిలో మన సమస్యలు చాలా పెద్దవి. అది మన తల్లి కూడా సొల్యూషన్ చూపించదు, మన తండ్రి చూపించలేడు, మన బంధువులు ఎవ్వరూ దాన్ని అసలు దాని వైపు కూడా చూడలేరు. నిజమే, అది కూడా నిజమే. అది నిజమే, అది కాదంటం లేదు. వాళ్ళు ఎవరు చేసే పని కాదు అది. కానీ మనకున్న దేవుడు, హల్లెలూయా, మనకున్న దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను యోర్దాను నీళ్లను ఎండ చేస్తాను, ఎండిపోయేలా చేస్తాను. అక్కడ సముద్రాన్ని దేవుడు పాయలుగా చేస్తే ఇక్కడ నీళ్ళని ఎండిపోతాయి ఎప్పటికప్పుడే. హల్లెలూయా. రెండవదిగా, అక్కడ రాజులు ఉన్నారు, అటువైపున ఇటువైపున. అమోరియ రాజులు, కనానీయులు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి శక్తిగల రాజులు ఉన్నారండి. వీళ్ళు శత్రువులు అనమాట, ఇశ్రాయేలుకి శత్రువులు. ఎందుకంటే ఇంతమంది బలగాన్ని చూసి మొదటి నుంచి కూడా శత్రు దేశపు రాజులు అందరూ భయపడిపోతున్నారు. మీరు భయపడవద్దు. అమోరియల రాజులను కానీ, కనానీయుల రాజుల గుండెలు కూడా, వారందరూ కూడా చెదిరిపోయేలాగా నేను చేస్తాను. హల్లెలూయా. మీ శత్రువుల యొక్క గుండెలు కదిలిపోయేలాగా, చెదిరిపోయేలాగా నేను చేస్తాను. ఐ విల్ మెల్ట్ దెమ్, ఐ విల్ మెల్ట్ దేర్ హార్ట్స్. మీ శత్రువులు మిమ్మల్ని చూసి కరిగిపోయేలాగా, వాళ్ళు చూసి మిమ్మల్ని చూడగానే అదిరిపోయేలాగా, మిమ్మల్ని చూడగానే బెదిరిపోయేలాగా నేను చేస్తాను. ఐ విల్ డూ ఇట్. హల్లెలూయా. ఐ కెన్ డూ ఇట్. నేను చేస్తాను. కనుక మనము మన దేవుడు ఎలాంటి వాడో ఈ మాటలను బట్టి మనం గ్రహించుకోవాలి. నీళ్లను, నదిలో ఉన్నటువంటి నీళ్ళను ఎండ చేస్తాను 1. నెంబర్ 2, ఐ విల్ మేక్ దేర్ హార్ట్స్ మెల్టెడ్. ఆ రాజులు, అమోరియ రాజులు లేక కనానీయుల రాజులు లేక
గుండెల్ని హృదయాలని కదిలిపోయేలా చేస్తాను. మనం కదిలించలేం, మనం ఎవరి గుండె కదిలించలేం. ఎందుకు? మన పిల్లల గుండెలే మనం చూసి జాలిపడరు, మన పిల్లలే మన మాట వినరు, మన సొంత వాళ్ళే మన మీద జాలి చూపించరు, వాళ్ళది కరగదు. కానమ్మ దేవుడు మన హృదయాన్ని కరిగించడమే కాకుండా మన పట్ల ఇతరుల హృదయాలు కూడా కరిగేటట్లుగా దేవుడు అభిషేకం ఈ సాయంకాలం మనకందరికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మూడవదిగా భయము చేత వారికి ఒక ధైర్యాన్ని లేకపోయి ఉండేటట్టుగా నేను చేస్తాను. వాళ్ళ గుండెల్లో ఇంకా ధైర్యం ఉండదు, వాళ్ళ హృదయాన్ని కరిగించేస్తాను. వారి గుండెల్లో ఇంకేముండదట? ధైర్యం ఉండదు. ఎవరికి? శత్రువులకి. ఇప్పుడు మరి దాటాలి కదా, వీరు దాటేటప్పుడు మరి శత్రువులు ఎదురు రాకూడదు కదా. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, మీకు అక్కడ పని ఏమిటి, మీరు దాన్ని ఎలాగ ఆక్రమించుకుంటారు, అవి మాది కదా, ఎక్కడి నుంచో వచ్చి మరి మీరు దీన్ని స్వాధీనపరుచుకోవడం ఏంటి, మీకు సంబంధం ఏమిటి అని మరి శత్రువులు రారా? వస్తారండి, ఆరాలు తీస్తారు. కనుక మీరు భయపడవద్దు, మీరు బెదరవద్దు. ఐ విల్ మేక్ దేర్ స్పిరిట్ మెల్టెడ్. వారందరూ కూడా చెదిరిపోయేలాగా బెదిరిపోయేలాగా చేసే బాధ్యత నాది. ఈ 3 ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి? సింపుల్గా ఈ 3 ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి అంటే మీరు దాటాలి. హల్లెలూయా. యెహోవా మాట వినుడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి, ఇక్కడ మాట 3వ అధ్యాయంలో ఆ మాట మనం మొదటి వచనంలోనే మనం చూసాం. యెహోవా మాట వినుడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించు. మీరు నా మాట విని నమ్మితే, మీరు యోర్దాను దగ్గరికి వెళ్ళి యోర్దాను నెలలో కాళ్ళు పెడితే నేను దాన్ని ఎండిపోచేస్తాను, శత్రువులు బెదిరిపోయేలా చేస్తాను, శత్రువుల హృదయాలు కరిగిపోయేలాగా చేస్తాను. నిజమే, ఆయన మాటలు వినే ప్రతి సందర్భంలో కూడా అద్భుతమే జరిగింది. మీకు గత వారం కూడా చెప్పాను, ఆ కానా అనేటువంటి ఊరిలో చాలా విలువైనటువంటి అవసరమైనటువంటి ద్రాక్షరసం ఏమైందండి? అయిపోయింది. చేతుల పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ సమయంలో దేవుడు అంటున్నాడు, ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, జాన్ ద గాస్పల్ 2nd చాప్టర్ అండ్ 7th వర్డ్స్, 2వ అధ్యాయం 7వ వచనం యోహాను సువార్తలో ఈ మాట ఉంటుంది. ఆ బాణలను నీటితో మీరు నింపండి. వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. దేవుని మాటలను వారు విన్నారు. దేవుని మాటే దేవుని ఆజ్ఞ. ఇప్పుడు మీతో దేవుడు మాట్లాడుతున్న మాటే ఆజ్ఞ. మీరు వినాలని దేవుడు ఏది చెప్తున్నాడో అది ఆజ్ఞగా మనం భావించుకోవాలి. ఇది దేవుని శాసనం అని మీరు గైకొనాలి. అప్పుడు ఏమైంది? అప్పుడు ఆ నీళ్ళంతా కూడా ఏమైందండి? ద్రాక్షరసంగా మారిపోలేదా? మరి అదే యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, జాన్ ద గాస్పల్ 2nd చాప్టర్ 11th వర్స్లో దేవుడు మహిమ అప్పుడు బయలుపరచబడింది అని వాక్యం చెప్తుంది. అదే అధ్యాయానికి సంబంధించినటువంటి మాట, అదే సంఘటనకు సంబంధించిన మాట. ఎప్పుడు దేవుడు మహిమ బయలుపరచబడింది? వారు మాట విన్నప్పుడు దేవుడు మహిమ బయటకు వచ్చింది. మనకు ఇప్పుడు మనం అందరూ ఇప్పుడు దేనికి ఇక్కడ గ్యాదర్ అయ్యాము అంటే దేవుడు మహిమ కావాలి మనకి. ఇప్పుడు దేవుడు మహిమ మనం చూడాలండి. ఇప్పుడు కళ్ళు లేవు, కళ్ళు కనబడతలేదు, ఒక మహిమ కావాలా, రైట్? లేకపోతే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఒక మహిమ కావాలా. డాక్టర్ కుదరదమ్మా వెళ్ళిపోమన్నాడు, ఇది దేవుడి దగ్గరకు వచ్చాం, ఓకే, ఏదో లోకంలో తిరిగాం, ఏదో చేసాం, మొత్తం చివరిగా ఫైనల్గా మన దేవుడి సన్నిధికి వచ్చాము. ఇప్పుడు దేవుడి దగ్గర మహిమ చూడాలి అంటే ఆయన మాట వినాలి. హల్లెలూయా చెప్పండి. ఆయన మాట వింటేనే ఆయన మహిమ బయలుపరచబడుతుంది. చప్పట్లు కొట్టండి. ఆయన మాట వింటేనే ఆయన మహిమ బయలుపడుతుంది. అప్పుడు ఈ మహిమను చూసి, ఈ నీళ్ళు ద్రాక్షరసంగా మారిపోవడం చూసి అనేక మంది ఆయన ఏముంచారట? విశ్వాసం ఉంచారు. ఇప్పుడు మీరు కూడా విశ్వాసంలోకి రావాలంటే దేవుడి మహిమను చూడాలి. నేచురల్లీ నిజమే, సందేహం ఏమీ లేదు. దేవుడి మహిమ కనబడకపోతే మీకు విశ్వాసం రాదు. ఇప్పటి వరకు మీరు దేవుడి మహిమ ఏది చూడలేదా? చూసారా? ఇప్పటి వరకు దేవుడు చూపించలేదంటే మన జీవితాల్లో అనేక మహిమలు దేవుడు చూపించాడా అనేవాళ్ళు అందరూ కూడా దేవుడు చేసి స్తోత్రం చెప్పండి.
నిజమే, నా జీవితంలో చూపించాడు, మీ జీవితంలో మీరు కూడా మీరందరూ చెప్పగలుగుతున్నారు. మరి ఇది చూపించారు కాబట్టి మన దేవుడి మాట కనీసం ఇప్పుడైనా ఆయన మాట మనం ఏం చేయాలండి? గై కొనాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి.